ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి మన సహోదరి సహోదరులకు యేసు ప్రభు అతి శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి నామములో వందనాలు తెలియజేసుకొనుచున్నాను. మరొకసారి దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు తన కృపను ఈ దీనదాసునికి అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినము మేము యాక్చువల్గా అవుట్ రీచ్కి వచ్చాం. కొన్ని గ్రామాలు తిరిగి నేను, దైవజనులు ఏలియా గారు కొంతమందికి సువార్తను పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము బాగా ఎండగా ఉన్నది. మేము ఒక చెట్టు కిందకు వచ్చాం కొంచెం రెస్ట్ తీసుకుందామని. సో ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని మేము ఆశపడుతూ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీ ఎదుటికి వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనము చదువుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 5వ అధ్యాయం 21 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. ఆది కాండము 5వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలాను కనెను. హనోకు మెతూషలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. హనోకు గురించి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా ప్రభువా నీ వాక్యమును చదువుకొని ధ్యానం చేసుకోవడానికి విదాసులమైన మాకు ఈ కృప అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రియ తండ్రి నాయన, మరి ఒక ఉదయకాల సమయంలో కొన్ని గ్రామాలు తిరిగి కొంతమందికి ప్రభువా నీ గురించి ప్రకటించడానికి మీరు సహాయం చేశారు. ఎవరెవరికైతే నీ స్వార్థను పంచుకున్నామో ఆ బిడ్డలను దర్శించండి, ఆ బిడ్డలతో మాట్లాడండి, వారి హృదయాలను తెరవండి, వారికి మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం అనుగ్రహించండి. ఏ ఏ గ్రామాల కోసం మేము ప్రార్థన చేశామో ఆ గ్రామాలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి, నీ శక్తిని కుమ్మరించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయినటువంటి వారు ఇద్దరున్నారు. వాళ్ళు మరణించలేదు. మొట్టమొదటిగా మనము ఆది కాండం 5వ అధ్యాయములో చూస్తాం. ఆయన పేరు హనోకు. రెండవ వ్యక్తి మనకు రాజుల గ్రంథములో కనపడతారు. ఆయన పేరు ఏలియా. ఏలియా కూడా మరణాన్ని రుచి చూడలేదు. క్రొత్త నిబంధనలో కొంతమంది చనిపోయారు, మన ప్రభువారు వారిని తిరిగి లేపినట్లుగా మనం చూడగలం. మళ్ళీ వాళ్ళు చనిపోయినట్లుగా వాక్యములో మనం చదువుతాం. అయితే మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు మన కోసం ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కోసము ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమై ఆయన పరలోకానికి ఆరోహణుడైనట్లుగా దేవుని వాక్యములో మనము చదువుతాం. మన ప్రియ ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన మళ్ళీ చనిపోలేదు. అది మన ప్రభు యొక్క ప్రత్యేకత. ఆయన మరి పునరుద్ధాన శరీరముతోటి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలం. సరే, దేవుని వాక్యములో నుంచి మనము హనోకు గురించి
మనము ధ్యానం చేసినట్లయితే, హనోకును గురించి మనము చదివినట్లయితే, హనోకులో నుంచి కొన్ని విషయాలను మనము నేర్చుకోవచ్చు, కొన్ని ఆత్మీయ సంగతులను మనము నేర్చుకోవచ్చు. హనోకు గురించి మనం ఇక్కడ ఏం చదువుతామంటే, హనోకు మెతూషలాను కన్నిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని మనం చదువుతున్నాం. హనోకు దేవునితో నడుచుచు అని మనం చదువుతున్నాం. హనోకు దేవునితో నడిచాడు. బైబిల్ గ్రంథములో దేవునితో నడిచినటువంటి వారు ఈవెన్ ఆది కాండములో మనకు కనపడతాడు. ఇంకొక ఆయన ఆది కాండం 6వ అధ్యాయములో కనపడతాడు. ఆయన నోవాహు కూడా దేవునితో నడిచినట్లుగా మనము చూడగలం. దేవునితో నడవాలి అంటే మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే, ఇద్దరు కూడి నడవాలి అంటే వాళ్ళిద్దరికి సమ్మతి అవసరమని ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథములో మనం ఏం చదువుతామంటే 3వ అధ్యాయం 3వ వచనములో, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని వ్రాయబడి ఉంటుంది. అనగా హనోకు దేవునితో నడిచాడు అంటే దేవునితో సమ్మతించాడు. అనగా హనోకు దేవునితో సమాధాన పడినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. హనోకు దేవునికి అనుకూలంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే, ఒక దృశ్యమైనటువంటి వ్యక్తి అదృశ్యమైనటువంటి వ్యక్తితో నడవాలంటే ఏం కావాలంటే విశ్వాసం కావాలి. హనోకులో దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతున్నాం. అనగా హనోకు దేవుని యందు విశ్వాసముంచాడు. హనోకు దేవునితో సమాధాన పడ్డాడు. హనోకు దేవునికి ఇష్టుడై జీవించినట్లుగా దేవుని వాక్యములో మనము చదువుతున్నాం. కనుక దేవునితో నడవాలంటే మొదటిగా మనకి ఏమి కావాలంటే విశ్వాసం కావాలి. దేవునితో నడవాలంటే దేవునితో సమాధాన పడాలా. అప్పుడే మనము దేవునితో ప్రయాణం చేయగలం, దేవునితో నడవగలం. నా ప్రియ సహోదరులారా, దేవునితో సమాధాన పడాలి అంటే ఏమి చేయాలా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చదువుతాం మనము? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, ఆయన కుమారుడు యేసు ప్రభు వారి మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయ పడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. దేవునితో మనము సమాధాన పడాలంటే ఏకైక మార్గము యేసు ప్రభు వారే. యేసు ప్రభునందు మనము విశ్వాసం ఉంచితేనే దేవునితో మనము సమాధానము కలిగి ఉండగలం. అందుకనే ప్రభువారు ఏమన్నారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును రారు అని మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో మనం చదవగలం. 6-7 వచనాలలో మనము చదువుతాం. కనుక దేవునితో సమాధాన పడాలి. దేవునితో నడవాలంటే మొట్టమొదటిగా దేవునితో మనము సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలంటే యేసు ప్రభువునందు మనము విశ్వాసము ఉంచాల. అప్పుడే మనము దేవునితో నడవగలం. హనోకంట దేవునితో నడిచాడంట. అతడు 300 ఏండ్లు దేవునితో నడిసెను అనే మాటను మనము చదువుతున్నాం. హనోకులో నుంచి మరొక ఆత్మీయ పాఠమును మనము నేర్చుకోగలం. అదేంటంటే, ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, హనోకు దేవునితో నడుచుచూ ఉన్నాడంట. దేవునికి తన జీవితంలో చోటు ఇచ్చినప్పటి నుంచి కూడా దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళేంత వరకు కూడా వెనకకు చూడలేదంట ఆయన.
ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆయన దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను తీసుకొని పోయెను. 24వ వచనం, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. అతను దేవునితో నడుస్తూ ఉన్నాడంట. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను తీసుకొని పోయినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. దయచేసి గమనించండి. ఒక్కసారి దేవునికి తన జీవితంలో చోటిచ్చిన తరువాత, ఆ దేవుని యందు హనోకు విశ్వాసం ఉంచిన తరువాత మళ్ళీ వెనకకు చూడలేదు, లోకము వైపు చూడలేదు. అక్కడ హనోకును బలపరచడానికి సంఘాలు లేవు. హనోకును బలపరచడానికి, ఆత్మీయంగా బలపరచడానికి సేవకులు లేరు. ఆ రోజుల్లో పాపము భయంకరంగా జరుగుతూ ఉన్నది. ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణము ఆ రోజులలో అంతగా కనిపించడం లేదు. ఆ దినాలలో హనోకు తన జీవితంలో దేవునికి చోటిచ్చిన తరువాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత హనోకు మళ్ళీ వెనకకు చూడలేదు. హనోకు వెనకకు చూడలేదు. దేవుని వైపే హనోకు చూసినట్లుగా దేవుడు తనను తీసుకున్నంత వరకు కూడా తన విశ్వాసమును కాపాడుకున్నాడు, వెనకకు చూడలేదు. బైబిల్ గ్రంథములో కొంతమంది దేవునితో నడిచినట్లుగా నడిచి వెనక్కు చూసినటువంటి వారు ఉన్నారు, వెనక్కు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, లోకములో కలిసిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ హనోకు విషయానికి మనం వచ్చినప్పుడు హనోకు వెనకకు చూడలేదు. ఇదే ఆది కాండములో లోతు భార్య ఏం చేస్తుందంటే, ఆ సొదొమ గొమొర పట్టణం మీద దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు, మీరు ఈ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. సో లోతు వెళ్ళిపోయాడు. అయితే లోతు భార్య ఏం చేసిందంటే వెనకకు చూసిందంట. వెనకకు చూసి ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభము అయిపోయినట్లుగా మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి యేసు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకున్న తరువాత, ఒక్కసారి యేసు ప్రభువారికి మన హృదయాన్ని ఇచ్చిన తరువాత, ఒక్కసారి ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన తరువాత ఈ లోకము వైపు మనం చూడకూడదు, ఈ లోక సంబంధమైన వాటి వైపు మనము చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూసువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం ఈ లోకములో దేవుని వైపే తిరగాలి కదా. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఆలోచించండి. ఆ రోజు ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఈరోజు బైబుల్ మన చేతిలో ఉన్నట్లుగా ఆ రోజు పరిపూర్ణమైనటువంటి గ్రంథం, అసలు వాక్యమే లేదు హనోకు చేతిలో. ఈ రోజుల్లో మనకు దేవుని వాక్యము పుష్కలంగా దొరుకుతూ ఉన్నది. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యము, టీవీ ఆన్ చేస్తే దేవుని వాక్యము, అనేక గ్రంథాలు వచ్చాయి, బైబిల్ విరివిగా దొరుకుతున్నాయి. ఇన్ని రీతులుగా దేవుని వాక్యము మనకు దొరుకుతూ ఉన్నది. కానీ ఆ రోజులలో హనోకుకు ఈ రకమైనటువంటి ఆత్మీయ వాతావరణము లేదు. ఈనాడు ఎంతో మంది దైవజనులు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, లోతైన విషయాలు దేవుని వాక్యాన్ని బోధించడానికి మన చుట్టూ ఎంతో మంది దైవజనులు ఉన్నారు. కానీ హనోకుకు ఆ రోజులలో ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ హనోకు వెనక్కు చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగినట్లుగా మనము చూడగలం. ఈ లోకములో వెనక్కు చూడకూడదు. ఈ లోకములో వెనక్కు చూడకూడదు. ఒకసారి దేవుడికి మన జీవితాన్ని ఇచ్చిన తరువాత వెనక్కు చూడకూడదు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటే, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, అది విశ్వాసమును కాపాడుకుంటుంది. ఎంత మంచి మాట! పౌలు గారు ప్రభువుకు తన హృదయంలో చోటిచ్చిన తరువాత, ప్రభువుతో ప్రయాణించడం ప్రారంభించిన తరువాత మళ్ళీ ఎప్పుడు వెనక్కు చూడలేదు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. విశ్వాసం కోసం ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది, కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది. ప్రభువు కొరకు సరసాలలో వేయబడవలసి వచ్చింది. ఆయనను చావగొట్టారు సేవలో. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఒక సందర్భంలో అయితే చచ్చిపోయాడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన లేచి ఇంకొక ఊరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూడగలం. ఇన్ని కష్టాలు వచ్చినా కానీ పౌలు గారు ఎక్కడ
వెనక్కు చూసినట్లుగా కానీ, నిరాశ పడినట్లుగా కానీ, దేవుని మీద గొనుక్కున్నట్లుగా కానీ మనము వాక్యములో చదవము. అని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రభువు తనను తీసుకున్నంత వరకు కూడా, ఈ లోకము నుంచి ఆయన వెళ్ళేంత వరకు, దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ప్రభువులో ఆయన కొనసాగాడు. విశ్వాసమును మనము కాపాడుకునే వారముగా ఉండాలి. ప్రభువు వైపు ఎలా సాధ్యము? ఈ లోకములో మనము దేవునిలో ముందుకు సాగాలంటే, వెనక్కు చూడకుండా ఉండాలి అంటే, సాతానుడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు మనల్ని, ఎన్నో రకాలుగా మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. వాటన్నిటిని జయించుకుని ప్రభువులో ముందుకు కొనసాగాలంటే మనం ఏం చేయాలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మనం చూడాలి. యేసు వైపు చూడాలి. ఎవరైతే యేసు వైపు చూస్తూ ప్రయాణం చేస్తుంటారో వారు వెనక్కు చూడరు. సాతానుడు ఎన్ని రకాలుగా శోధించినా కానీ వారు లోబడరు, వారు లొంగిపోరు. యేసు వైపు ఉంటుంది వారి కళ్ళు, యేసు మీద ఉంటుంది వారి కళ్ళు, వారి ధ్యాస, వారి లక్ష్యము, వారి గురి అంతా యేసు మీదే కాబట్టి వారు వెనకకు చూడరు. సాతాను శోధనలకు వారు లోబడరు. మూడవదిగా మనము చూసినట్లయితే హనోకు గురించి మూడో విషయాన్ని, హనోకు అంట ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు? హనోకు 65 ఏండ్లు బ్రతికాడంట. తరువాత మెతూషలను కన్నాడు. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అని మనము చదువుతున్నాం. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు ఈ భూమి మీద? 365 ఏండ్లు జీవించాడు. ఆయన ప్రభువునందు ఎప్పుడు విశ్వాసం ఉంచాడు? 65 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉంచాడు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆలోచించండి. ఆయన మొత్తం 365 రోజులు జీవించాడు. 365 రోజులలో ఈ లోకంలో ఎంతకాలం జీవించాడు ఆయన? 65 రోజులు. దేవునితో దేవునిలో ఎంతకాలం ఉన్నాడు? 300 సంవత్సరాలు. ఆ రోజులలో మరి ఆ రోజుల్లో జీవించినటువంటి వారితో పోలిస్తే హనోకు చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఎందుకంటే 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు మెతూషాల అందరికంటే ఎక్కువ జీవించాడు. అవునా కాదా? మెతూషాల ఎంతకాలం జీవించాడంట ఆ రోజులలో? మెతూషాల 969 ఏండ్లు బ్రతికాడంట. మరి ఆ రోజుల్లో జీవిస్తున్నటువంటి వారితో పోలిస్తే హనోకు చాలా చిన్న వయసులోనే చచ్చిపోయాడు. యవన ప్రాయంలోనే దేవుడు ఆయన తీసుకున్నాడు. అవునా కాదా? యవన ప్రాయంలో తీసుకున్నాడు. అంటే ఈ రోజులతో పోలిస్తే 30 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు. ఈ రోజుల్లో దేవుడు ఆయుషిస్తే 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు అనుకుందాం. ఈ రోజుల్లో అది కూడా కష్టమైపోతుందిలేండి. కానీ ఆ రోజులలో 900 సంవత్సరాలు. 900 సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు చిన్న వయసే, యవన ప్రాయమే. 90 సంవత్సరాలకు 30 సంవత్సరాలు యవన ప్రాయమే. ఇప్పుడు 30 సంవత్సరాలు అప్పుడు చనిపోవడం అంటే చిన్న వయసులో చనిపోవడం. కానీ దేవుడు ఆయనకిచ్చినటువంటి వయసులో, దేవుడు ఆయనకిచ్చిన ఆయుష్లో ఎక్కువ కాలము దేవుని కోసమే జీవించాడు. 365 సంవత్సరాలలో లోకములో చాలా తక్కువ కాలం, దేవునిలో 300 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూడగలం. ఈ లోకములో ఎంతకాలము బ్రతికాము అనేది ముఖ్యం కాదు. దేవుడిచ్చిన ఆయుష్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం జీవించావు అనేది లెక్కలేకి వస్తుంది. ఒక్కొక్కడు 100 సంవత్సరాలు జీవిస్తారు, 110 సంవత్సరాలు కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ వారి జీవితంలో ప్రభువు లేకపోతే అంతా వ్యర్థమే. అన్ని సంవత్సరాలు జీవించి కూడా వ్యర్థమే. అయితే వాళ్ళకి ఎందుకయ్యా దేవుడు అన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపన్న తెలుసుకుంటారు, రేపు కాకపోతే ఎల్లుండని తెలుసుకుంటారు. దేవుడు వారికి ఆయుష్నిచ్చి, మంచి ఆయుష్నిచ్చి ఆయన తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. దుర్మార్గములో ఉండి చచ్చిపోవడం దేవునికి ఇష్టం ఉండదంట. అందుకనే మానవుడికి దేవుడు ఎంతో అవకాశము ఇస్తున్నాడంట. ఆది కాండములో యాకోబు ఒక మాట అంటాడు ఫరోతోటి. అంటే 47వ అధ్యాయము 9వ వచనంలో అడుగుతాడు యాకోబు,
ముందు 8వ వచనం చదువుకుందాం. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు, అప్పుడు ఏమన్నాడంట యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖ సహితమైనవి గాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. ఇక్కడ యాకోబు మాటలలో మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో దేవునిలో ఉన్న సంవత్సరాలే మనము జీవించినట్లు లెక్క. మిగతా అన్నీ మనము చచ్చిపోయిన సంవత్సరాలతో, చచ్చిన వ్యక్తులతో సమానమే. దేవునిలో లేని సంవత్సరాలన్నీ చచ్చిన వ్యక్తులతో సమానమే, డెడ్ ఇయర్సే జీవించిన సంవత్సరాలు. కనుక నువ్వెంత కాలము ఈ లోకములో బ్రతికావు అన్నది కాదు, దేవుడు నీకిచ్చిన ఆయుష్లో ఎంత కాలము దేవునిలో ఉన్నావు అనేదే ఇక్కడ విషయం. కనుక దేవుడిచ్చిన ఈ అమూల్యమైనటువంటి ఆయుష్ను ప్రభు కోసం, దేవుడిచ్చిన ఈ అమూల్యమైన జీవితాన్ని దేవుని కోసమే మనం జీవించాలి, ప్రభు కోసం జీవించాలి. కనుక నా ప్రియ సహోదరులకు తనకు ఇవ్వబడినటువంటి ఆయుష్లో ఎక్కువ కాలము దేవుని కొరకు జీవించినట్లుగా మనము చూడగలం. నాలుగవదిగా మనము గమనించినట్లయితే, నాలుగవదిగా మనము చూసినట్లయితే, హనోకు తాను నడవగలిగినప్పుడే దేవునితో నడిచాడు. మంచి యవన ప్రాయములో దేవునితో నడిచాడు. నడవగలిగినప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, తనకు బాగా శక్తి ఉన్నప్పుడు, మనం నడవగలిగినప్పుడే దేవునితో బాగా నడవాల. అవునా కాదా? ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత, ముసలోళం అయిపోయిన తర్వాత, కాళ్ళు పనిచేయనప్పుడు, కళ్ళు పనిచేయనప్పుడు, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది దేవుని దగ్గరికి వస్తుంటారు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. వాళ్ళ జీవితం అంతా లోకంలో గడుపుతారు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు దేవునిలోకి వస్తారు. కానీ హనోకులో మనం ఏం నేర్చుకుంటున్నామో, మంచి యవన ప్రాయములోనే, చిన్నతనములోనే దేవుని దగ్గరికి వచ్చాడు. 65 సంవత్సరాలంటే ఆ రోజులలో అది చిన్నతనమే, చిన్న వయసే. మనము నడవగలిగినప్పుడే దేవునితో నడవాలి కదా. నడవగలిగినప్పుడే దేవునితో చదవగలిగినప్పుడే బైబిల్ బాగా చదవాలి. నడవగలిగినప్పుడే దేవుని సన్నిధికి బాగా రావాలి. మనం ఏదైనా చేయగలిగినప్పుడే దేవుని సేవను చేయాలి. మనము ప్రకటించగలిగినప్పుడే దేవుని వాక్యాన్ని బాగా ప్రకటించాలి. ఒకరోజు రాబోతూ ఉన్నది, అయ్యో నేనేం మాట్లాడలేకపోతున్నానే, నేను చూడలేకపోతున్నా, బైబిల్ చదవాలని నాకు ఆశ ఉన్నది కానీ నా కళ్ళు సరిగా కనపడటం లేదు. అయ్యో సేవ చేయాలని నాకు ఆశ ఉన్నది కానీ నా కాళ్ళు సరిగా పని చేయటం లేదు అనే దినాలు రాబోతూ ఉన్నాయి. ఆ దినాలు మన జీవితంలోకి రాకముందే, నడవగలిగినప్పుడే, మాట్లాడగలిగినప్పుడే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చూడగలిగినప్పుడే బైబిల్ బాగా చదవాలి. మనం సేవ చేయగలిగినప్పుడే, మనకు శక్తి ఉన్నప్పుడే మనము దేవుని సేవను బాగా చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్ కదా. దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుతాం. ప్రసంగి రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకో. అబ్బబ్బా, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఆమేన్. వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే దినాలు రాకముందే బాగా చదువు, బైబుల్ని బాగా సేవ చేయి. అన్ని బాగా అవయవాలని బాగా పని చేస్తున్నప్పుడు దేవుని సేవ బాగా చేయి.
వాక్యం బాగా చదువు. నీ కళ్ళు బాగా కనపడుతున్నప్పుడు నువ్వు ఆ సీరియల్ ముందు ఈ సీరియల్ ముందు ఆ సినిమాలు ఈ సినిమాలు చూసి సూప్ అంతా పోగొట్టుకొని అయ్యో నాకు ఇప్పుడు బైబుల్ చదవాలనిపిస్తుందంటే ఎలా? దేవుడు మెచ్చుకుంటాడా? అప్పుడు బాధపడితే ప్రయోజనం ఉన్నదా? ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. నువ్వు నడవగలిగినప్పుడు నువ్వు ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ కూర్చొని వాళ్ళతో ఏళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని కాలక్షేపం చేసి టైం పాస్ చేసేసి నీ మోకాళ్ళు పని చేయనప్పుడు, మోకాళ్ళు నొప్పుడు, కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నాకు ఇప్పుడు చర్చికి పోవాలనిపిస్తుంది, నేను చర్చికి పోలేకపోతున్నానే, నా కాళ్ళు సరిగా పని చేయటం లేదే అని బాధపడటం కంటే బాధపడితే ప్రయోజనం ఏమన్నదా? ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రభువును బాగా సేవించు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంతోటి ప్రభువును మహింపరచు. లోకములో గడపొద్దు. నీ ఆరోగ్యాన్ని లోకములో వ్యయం చేయగాకు. నీకు ఇచ్చిన దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుని కోసం ఉపయోగించు. దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకం కోసం నీకు దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టొద్దు. లోకములో ఉన్నదంతా నటన. లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దు కదా. లోకములో ఉన్నదంతా ఏంటిదంట? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవేవి తండ్రి వలన పుట్టినవి కావు. కనుక దేవుని కోసము నువ్వు జీవించు. నువ్వు నడవగలిగినప్పుడే దేవుని కోసం నడు. హనోకు మంచి యవ్వన ప్రాయంలో దేవుని కోసము జీవించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మనము 5వ విషయాన్ని మనము చూసినట్లయితే 22వ వచనంలో ఏముంటది? హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు జీవితంలో ఏం చూస్తున్నాం మనం? ఫ్రూట్ఫుల్ లైఫ్ చూస్తున్నాం కదా. పిల్లలంటే ఏంటి? ఫలాలే కదా. ఫలవంతమైన జీవితం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయనకు భౌతికంగా బిడ్డలను ఇచ్చాడు. మనము కూడా ఆత్మీయంగా ఫలవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను మనము కనాలి. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను కూడా మనము కలిగి ఉండాలి. అనగా కనాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలను కనాలి అంటే మనము దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనైతే మనం వాక్యం చెబుతున్నామో వారి హృదయంలో దేవుడు పనిచేసి ఏం చేస్తారంటే వారు ప్రభువులోకి వస్తారు, వారు రక్షించబడతారు. కనుక మనము కొంతమందినన్నా ప్రభువులోకి నడిపించే వారముగా మనము ఉండాలి. ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆదికాండము 49:22లో ఒక మాట చదువుతాం. యోసేపు ఫలించడి కొమ్మ. ఏంటంట? యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని మనం చదువుతున్నాం. ఫలాలు, ఫలవంతమైన జీవితం. మనం గలతీయులకు రాసిన పత్రికలో 5:22లో ఆత్మ సంబంధమైన ఫలాలను మనం చూస్తాం. అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఫలాలు. ఈ ఫలాలను మనం కలిగి ఉండాలి. ఆత్మలనే ఫలాలను మనం కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వడము అనే ఫలాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఫలాలు ఉండాలి. ఫలవంతమైన జీవితం ఉండాలి. ఫలించాలి. దేవుని కోసం ఫలించాలి. ప్రభువారు ఒకరోజు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశాడంట. ఆయనంట ఆకలేసిందంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప ఫలాలేమీ లేవంట. అప్పుడు ఏం చేశాడు ప్రభువారు? ఆ చెట్టును శపించినట్లుగా మనం చూడగలం. ఆకులు తప్ప ఫలాలు లేని జీవితము అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. మనము ప్రభువు కొరకు ఫలించే వారముగా మనము ఉండాలి. 6వ హెబ్రీయులకు రాసిన పత్రికలో హనోకు ఒక మంచి సాక్ష్యం పొందాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతను కొనిపోబడకమునకు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎంత మంచి సాక్ష్యం ఇది, ఎంత గొప్ప సాక్ష్యం ఇది. దేవుడికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడిగా జీవించాడంట. బా, ఎంత మంచి సాక్ష్యము కదా. మనము దేవునికి ఇష్టలుముగా జీవించాలి. యోహాను సువార్త 8:28 ఒక మంచి అద్భుతమైన మాట ఉంటుంది. యేసు ప్రభువు అంటారు, నా తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేసేదను. మనము ఏది చేసినా దేవునికి ఇష్టముగా ఉండాల. అలాంటి పనులు చేయాలి. మనం దేవునికి ఇష్టలుముగా మనము జీవించే వారముగా ఉండాలి. హనోకు అలా జీవించాడంట. మోషే గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? మోషే గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఈ భూలోకంలో ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అంట మోషే. ఎంత గొప్ప సాక్ష్యం. పేతురు రాసిన మొదటి పత్రికలో కొంతమంది స్త్రీలు మంచి సాక్ష్యం పొందారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలలో అక్కడ కొంతమంది స్త్రీల గురించి ఇలా రాయబడి ఉంటుంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకుయుండెడల ఆమెకు పిల్లలగుదురు. వీళ్ళు ఎప్పుడో జీవించారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీరి గురించి పేతురు రాసిన పత్రికలో వాళ్ళ గురించి వ్రాయించాడు. వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. వీళ్ళు ఎలా అలంకరించుకున్నారంట? తమ స్వపురుషులకు లోబడి తమను తాము అలంకరించుకున్నారంట. ఎంత అద్భుతమైన మాట ఇది. ఆత్మ సంబంధమైన వాటితో మనం అలంకరించుకొని దేవునికి అందంగా కనపడాలి. మనం ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇష్టపడతాడు కనుక మనము దేవునికి ఇష్టలముగా జీవించాలి. ఇదంతా ఎలా సాధ్యమైంది? హనోకుకి ఎలా నడవగలిగాడు? ఆ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి భక్తిహీనత ఉన్నది లోకంలో. ప్రజలు వెచ్చడివిగా పాపం చేస్తున్నారు. దేవుని పట్ల హనోకుకి ఏమున్నదంటే విశ్వాసం ఉన్నది. కనుక ఇవి సాధ్యమైనట్లుగా మనం చూడగలం. చివరిగా మనం చూసినట్లయితే ఈ మాట మనము యూదా పత్రికలో మనం చదువుతాం. యూదా పత్రికలో మనం చదువుతాం 14వ వచనములో హనోకు ఆ రోజులో తీర్పును గురించి రాబోయే తీర్పును గురించి హనోకు ప్రకటించాడంట. యూదా పత్రిక 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. ఇక్కడ మనం ఏం చదువుతున్నాము? 14వ వచనంలో హనోకు తీర్పును గురించి ప్రకటించాడంట. రాబోయే తీర్పును గురించి ప్రకటించాడంట. ఇక్కడ యోధా ఏం రాస్తున్నారు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. ఎందుకంటున్నాడు ఈ మాట? ఇక్కడ ఏమంటున్నాడు? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని ఎందుకంటున్నాడు ఇక్కడ? ఆ మాట ఎందుకు రాస్తున్నాడు? ఆదాము మొదలుకొని 7వ వాడు. అదే ఆది కాండములో ఇంకొక హనోకు కూడా ఉన్నాడు. ఆయన దేవునితో నడిచిన హనోకు కాదు, తీర్పును గురించి ప్రకటించిన హనోకు కాదు, ఆయన దేవునికి ఇష్టలుగా జీవించిన హనోకు కాదు. ఆయన పేరు కూడా హనోకే. ఆయన పేరు కూడా హనోకే. హనోకులు చాలామంది ఉంటారు.
మార్తమ్మలు చాలామంది ఉంటారు, మరియమ్మలు చాలామంది ఉంటారు కదా. యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చున్న మరియమ్మ వేరు, యేసును మోసిన, యేసుకు జన్మనించిన మరియమ్మ వేరు, ఇంకా చాలామంది మరియమ్మలు ఉంటారు. చాలామంది సమాధానములు ఉంటారు, చాలామంది బైబిల్ పేర్లు కలిగిన చాలామంది ఉంటారు. కానీ అక్కడే ఇంకొక హనోకు ఉన్నాడు. ఈ హనోకు ఎవరంటే ఆదాము నుంచి లెక్కేస్తే 7వ వాడైన హనోకు. ఈ హనోకు ఎవరు? ఆ హనోకు వేరు. ఆ హనోకు మరో 4వ అధ్యాయములో 17వ వచనంలో కనపడతాడు. 4:17లో ఈ హనోకు ఎవరంటే కయ్యోను కుమారుడైన హనోకు. కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భమైతే హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. ఈ హనోకు వేరు. ఈ హనోకు వాళ్ళ కొడుకు కానీ ఆ కొడుకు హనోకు కయ్యోను అంట ఒక కుమారుని కానీ, ఆ కుమారునికి హనోకు అని పేరు పెట్టుకున్నాడంట. ఆ పేరుని ఒక ఊరికి పెట్టుకున్నాడంట. ఈ లోకంలో పేరు సంపాదించుకోవాలనే తపన కలిగిన వ్యక్తిలాగా కనపడుతున్నాడు. కానీ ఈ హనోకు వేరు. 5వ అధ్యాయంలో మనకు కనిపించే హనోకు వేరు. ఈ హనోకు దేవునికి ఇష్టడుగా జీవించిన హనోకు. ఈ హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచిన హనోకు. ఈ హనోకు తీర్పును గురించి ప్రకటించిన హనోకు. ఈ హనోకు దేవునితో తన చిన్న వయసులో నడిచిన హనోకు. మనం కూడా ప్రియమైన వాళ్ళారా హనోకులాగా దేవునికి ఇష్టంగా జీవిద్దాం. హనోకులాగా దేవునితో నడుద్దాం. హనోకులాగా తీర్పును గురించి ప్రకటిద్దాం. హనోకులాగా దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. హనోకు దేవునితో నడిచాడంటే ఆయన దేవునితో సమాధానం పడ్డాడు, దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు. మనం కూడా మొట్టమొదటిగా దేవునితో నడవాలంటే దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే మనం దేవునితో సమాధానాన్ని కలిగి ఉండగలం. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ప్రభువుని నమ్ముకోకపోతే, దేవుని నమ్ముకుంటే దేవునికి స్తోత్రం, నమ్మకపోతే ఇప్పుడే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపడి దేవునితో నడవటం ప్రారంభించు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈరోజు మేము నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయాలలో నాటి ఫలింపు చేయనైనా వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించండి. వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.